కర్నూలు జిల్లా ఆలూరులో వినాయక చవితి సందర్భంగా అన్ని వర్గాల వారితో పోలీసులు సమావేశం నిర్వహించారు. సమావేశానికి పత్తికొండ డీఎస్పీ వెంకటరామయ్య హాజరయ్యారు. కుల మతాలకు అతీతంగా అన్ని మతాల వారు వారి పండుగలను జరుపుకోవాలని డీఎస్పీ సూచించారు. పండుగ ప్రారంభం నుంచి నిమజ్జనం వరకు వినాయక చవితి వేడుకలను ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు అన్ని కులాల మతాల వారు సహకరించాలని డీఎస్పీ కోరారు. ఆ యాప్ను ఉపయోగించుకొని మీరందరూ కూడా సింగిల్ విండో సిస్టంలో అనుమతి తీసుకుంటారని ఆశిస్తున్నాము. ఒకవేళ ఎవరికైనా సరే సింగిల్ విండో సిస్టంలో ద్వారా ఆన్లైన్లో అనుమతి తీసుకోవడానికి మీకు తెలియకుండా పోతే ఆటోమేటిక్గా మా వాళ్ళ దగ్గరికి వస్తే ఏ విధంగా చేయాలని చెప్పేసి అని వీళ్ళు డైరెక్ట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. ఇక అంతేకాకుండా విగ్రహాలు ఏర్పాటు చేసిన తర్వాత పాండల్స్ దగ్గర కమిటీ మెంబర్స్ అందరూ కూడా బాధ్యత తీసుకోవాలి. ప్రతి పాండల్ అంటే మనకు ఏదైతే ఈ మండపం ఉంటుందో ఆ మండపం దగ్గర సీసీ కెమెరా పెట్టుకుంటే అన్ని రకాలుగా బాగుంటుంది. ఎందుకంటే ఈ సీసీ కెమెరా అనేది 100 మంది చేసే ఉద్యోగం అనేది చేస్తుంది. తర్వాత మీకు ఎలాంటి భవిష్యత్తులో సంక్లిష్టమైన పరిస్థితి తలెత్తితే కూడా వాస్తవాలు ఏం జరిగాయి ఏం కథ అని చెప్పేసి ఎవరిని ఇబ్బందులు పెట్టకుండా ఉండేటందుకు అవకాశం అనేది ఉంటుంది. సో ప్రతి మండపం దగ్గర సీసీ కెమెరా టెంపరీగా అదేముంది 4-5,000 పెడితే మీరు ఇంతే ఖర్చు పెడుతున్నారంట. సీసీ కెమెరా ఏర్పాటు చేసుకుంటే మీకు అందరికీ కూడా అది ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి మొత్తం ప్రభుత్వం కూడా అందరికీ కూడా ఆ చైతన్యం తీసుకొని రావాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇక అంతేకాకుండా